జేడి లక్ష్మీనారాయణ గారు రాజకీయాలకు గుడ్ బై చెప్పారని ఆయన నాకు తెలిసి అఫీషియల్ ఎక్కడ అనౌన్స్ చేయలేదు. బట్ రాజకీయాలకి గుడ్ బై చెప్పేశారని అన్న క్రమాన్ని మనం చూసినప్పుడు, ఒక మెగా ఏదో కంపెనీలో జాయిన్ అయ్యారు అని చూసినప్పుడు, అరవింద్ కేజ్రీవాల్ గారు కానీ, జయప్రకాష్ నారాయణ గారు కానీ, జేడి లక్ష్మీనారాయణ గారు కానీ, ఈవెన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ, ఇంకా అనేక మంది, అంతకుముందు కూడా విజయరామారావు గారు లాంటి వాళ్ళతో సహా అనేక మంది కానీ సివిల్ సర్వెంట్స్ ఆ రాజకీయాల్లోకి రావడం, సక్సెస్ అవ్వడం లాంటివి కూడా చూస్తాము. ఎంతవరకు సక్సెస్ అయ్యారనే దాని విషయంలో ఒకసారి పక్కన పెడితే, అరవింద్ కేజ్రీవాల్ అయితే నేరుగా ఆయన ముఖ్యమంత్రి స్థానానికి వెళ్ళారుగా. సో సక్సెస్ అనేది లేకపోలేదు. కాకపోతే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒకటి ఉంది. జయప్రకాష్ నారాయణ గారు కానీ, జేడి లక్ష్మణ్ గారు లాంటి వాళ్ళు కానీ ఫెయిల్ అయ్యారా, సక్సెస్ అయ్యారా అనేది ఇప్పుడు నేను చూడకూడదు అంటాను. నేను ఎందుకు చూడకూడదు అంటే, మనందరికీ ఏంటంటే కొలమానాలు. వాళ్ళు రాజకీయ అంటే ఉద్యోగం మాని ఐఏఎస్ ఆపేసి, ఐపీఎస్ ఆపేసి, దానికి రిజైన్ చేసి రాజకీయాల్లోకి వచ్చారు అనగానే ఇంకా రెచ్చిపోయి మనందరం హైప్ క్రియేట్ చేస్తాం. వాళ్ళు చాలా దేశభక్తులైనట్టు, వాళ్ళు అసలు మొత్తం త్యాగధనులైనట్టు ఎలా చెప్తాం? వాళ్ళు వచ్చారు కదా, ఆట ఆడాలి కదా, రాజకీయాల్లోకి వెళ్ళాలి కదా, వెళ్ళి నెగ్గాలి కదా, నెగ్గి ఏదైనా సాధించాలి కదా, అంతవరకు మనం వెయిట్ చేయం. మనం అంటే ప్రజలు, మీడియా. ఒకవేళ ఏ కారణం చేత ఫెయిల్ అయ్యారనుకుందాం, ఆయన ఏదో కాస్త ఏవైనా ఇబ్బందుల వల్ల లేదా కొంచెం పాజ్ తీసుకుని ఒక జాబులోకి మెఘాలంతో వెళ్తే ఇంకా మనం రెచ్చిపోయి ఆయనకి అయిపోయిందంతానంటే, నాకు బ్రీతింగ్ స్పేస్ ఇవ్వండి రా బాబు, నేను కొంచెం పాజ్ ఇచ్చాను రా అని చెప్పినవాడు వెంట ఇక్కడ ఇంకా అంతే అయిపోయింది రాజకీయాలని వదిలేసా అంటే, మనందరము మన కళ్ళల్లోంచి చూసి మన యొక్క అంచనాల్లోంచి అవతల వ్యక్తిని అంచనా వేసేస్తూ ఉంటాం. ఇది యాక్చువల్గా జరుగుతున్న పాయింట్. కానీ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఇక్కడ ఏంటంటే, రాజకీయాలు అనేది ఒక ఆట. మనం చూడటం లేదా కళ్ళతోటి. డబ్బు లేకపోతే సర్పంచ్ ఎన్నికలతో సహా, వార్డు మెంబర్ ఎన్నికతో సహా, కార్పొరేట్ ఎన్నికలతో సహా రాజకీయాలు అనేవి ఒక ఆట, ఒక బాక్సింగ్ లాంటిది. ప్రతి ఆటకి రూల్స్ ఉంటాయి. కానీ విచిత్రం ఏంటంటే, ఆటకి ఉన్న రూల్స్లో ఒకటి, ఉదాహరణ క్రికెట్ తీసుకుంటే ఏదో నో బాల్ అని, వైడ్ అని, 6 బాల్స్ అని, ఓవర్లని ఏ ఉన్నున్నా, టాస్ అని, బ్యాటింగ్ అని, బౌలింగ్ అని ఏమున్నా, ఎండ్ పాయింట్ రూల్స్లో అసలు రూల్స్ ఏంటంటే ఆటకి అంటే చెప్పండి. అసలు వాట్ ఎగ్జాక్ట్ ద రూల్ ఆఫ్ ద గేమ్? ఎదుటివాడిని ఓడించడం. రూల్స్లోకి వెళ్ళా రూల్స్ ఏంటంటే అది ఆట అంటేనే నిన్ను ఓడించడం కోసం నేను బ్యాట్ పట్టుకోవడం. మరి రాజకీయం అనే ఆటలోకి నువ్వు వెళ్ళినప్పుడు ఆ ఆటకి అనుగుణంగా ప్రత్యర్థి ఎలా ఉంటే అలా ఉండాలి. కానీ ప్రత్యర్థి కనుక కత్తితోటి వస్తే నేను పువ్వులతో వస్తానంటావేంటి? రావచ్చు, ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్. నీ మెథడాలజీ నేది, ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్. కానీ కత్తితో వచ్చిన వాడికి, పొడవబోతున్న వాడికి నువ్వు అది పొడవకుండా ఎలా ఆపాలి అనే దాని విషయంలో నాకు అభ్యంతరం లేదు. కానీ నువ్వు అవసరమైతే కత్తి పట్టుకోకపోతేనో, డాలు పెట్టుకోకపోతేనో, కవచాలు పెట్టుకోకపోతేనో, కవచ కుండలాలు పెట్టుకోకపోతేనో నువ్వు పోతావు రాబాయి, అంత మాత్రం సత్యం. అందున ఆటకి ఉన్న అతిపెద్ద రూల్ ఏంటంటే ఎదుటి వ్యక్తులు ఓడించడమే. కప్పు గెలవడం నేనంటే అర్థం అవతల వాడి చేతిలో ఉన్న కప్పును తీసేసుకోవడమే. అది రూల్స్ మధ్యలోంచి చేసావా, రూల్స్ని ఒబే చేసేసావా, రూల్స్ని డిజొబే చేసేసావా, రూల్స్ని బ్రేక్ చేసేసావా అనేది వేరే కథ. అది వేరే కథ. ఇవాళ రాజకీయాల్లో ఉన్నది ఆ రూల్స్ని బ్రేక్ చేస్తున్న రాజకీయాలు. ఆ విషయం మనకు తెలియదేంటి? తుచ్చమైన రాజకీయం అనే పదం వాడడానికి మాలాంటి వాళ్ళ కాన్స్టిట్యూషన్ మీద నమ్మకం, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న వాళ్ళు తప్ప, లేకపోతే అదే పదం వాడాలి. దానికోసం మళ్ళీ ఆలోచిస్తున్నామండి. నిజానికండి రాజకీయాలు చాలా గొప్పండి. యాక్చువల్గా ప్లేటో ఏం చెప్పాడంటే, అవునంటే అరిస్టాటిల్ కూడా చెప్పాడండి, గుడ్డేం కాదు. సో ఈ ప్రాసెస్లో బురదను కడగాలి అంటే నువ్వు బురదను పట్టుకోకూడదు. అవతలి వ్యక్తి మీద బురద చల్లాలంటే మాత్రం ముందు బురదనే పట్టుకోవాలి. బురదను పట్టుకుని చల్లాల్సిన అవసరం ఉంటుంది. అదే రాజకీయం. ఆ బురదని కడగాలంటే మళ్ళీ బురదతోటి కడగకూడదు. అది తెలుసుకోవడమే విచక్షణ. నీటిని వాడాలి. బస్సులో వెళ్తున్నావు నువ్వు, బస్సు లోపల కూర్చున్నావు నువ్వు, బస్సు ఆగిపోతే డ్రైవర్ తొయ్యమన్నాడు అనుకుంటాం. ప్రయాణికులందరూ లోపల కూర్చుని తోస్తుంటే ఉపయోగం లేదు.
బయటకు వచ్చి తోయాలి. బయటకు అందరూ వచ్చేసి తోస్తే అప్పుడు బస్సు కదులుతుంది. వ్యవస్థని మార్చాలి అంటే వ్యవస్థలో కూరుకుపోకూడదు. వ్యవస్థ లోపల ఉన్నవాడు వ్యవస్థని మార్చలేనప్పటికీ. సింపుల్ ఈక్వేషన్ అది. వ్యవస్థ బయట ఉన్నవాడే. అందులో ఆటలో నువ్వు కనుక ఇటో అటో అంటే బ్యాట్స్మెన్ బౌలింగ్లోనో ఉంటే నువ్వు ఆట రూల్స్ ప్రకారం వెళ్లాల్సిందే. అప్పుడప్పుడు రూల్స్ని ఉభయో ఏదో చేసి గెలవడం కోసం, ఎదుటి వ్యక్తిని ఓడించడం కోసం నువ్వు అక్కడ బాలో బ్యాటో పట్టుకోవాలి. ఎంపైర్ అది కాదు. ఎంపైర్ ఎవరు తప్పు చేస్తుంటే ఆ తప్పు చేస్తున్న వాళ్ళని తప్పు చేస్తున్నావని చెప్పగలిగిన వాడు ఎంపైర్ అయి ఉండాలి. వ్యవస్థల్ని మార్చాలి అంటే ఎంపైరింగ్లో ఉండాలి. వ్యవస్థను మార్చాలి అంటే బస్సు దిగి తొయ్యాలి. వ్యవస్థను మార్చాలి అంటే బురద కాకుండా నీటిని వాడి బురదను తొలగించాలి. అందుని వ్యవస్థల్లోకి వెళ్ళిన వాళ్ళు వ్యవస్థలను ఎప్పటికీ మార్చలేరు. అందుకని మీరు చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. చాలా బ్యూటిఫుల్ ఉదాహరణ. ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసరు, ఐఆర్ఎస్ ఆఫీసరు ఒక పార్టీలో జాయిన్ అయ్యారు. అప్పుడు ఆ పార్టీని సపోర్ట్ చేస్తూ మాట్లాడాలి. పార్టీలో తప్పులున్నా అవతల పార్టీని తిడుతూ మాట్లాడాలి. వాళ్ళ మీద బురద చల్లాలి. ఈలోగా ఈ పార్టీలో పొసగక ఆ పార్టీకి వెళ్ళిపోతే అప్పుడు ఆ పార్టీ వాళ్ళనేమో పొగడాలి, ఈ పార్టీ వాళ్ళని తిట్టాలి. విచిత్రం ఏంటంటే మొన్నటి వరకు ఇదే నాలికతోటి ఇక్కడ కూర్చుని అక్కడ తిట్టావు, ఎక్కడ వాళ్ళని పొగిడావు, ఇప్పుడు అక్కడ కూర్చుని ఎవరినైతే మొన్నటి వరకు తిట్టావో వాళ్ళనేమో ఇప్పుడు పొగడాలి, మొన్నటి వరకు ఎవరినైతే పొగిడావో వాళ్ళని తిట్టాలి. ఇది రాజకీయం కాదురా భయ్ అంటే ఆ ఆటలోకి వెళ్తే ఓడిపోక తపదు. అందునే ఆ ఓటమి చవి చూస్తున్న వాళ్ళని ఎక్కువ మంది మనం చూస్తున్నాం. సొంత పార్టీ పెట్టినా ఏం చేసినా చివరికి నీ బలహీనత అనే రెండింటిని తెలుసుకోకపోయినా, అసలు రాజకీయం అనే వాస్తవ రూపాన్ని అర్థం చేసుకోకపోయినా ఇన్ని సమస్యలు ఉంటాయేమని నాకు అనిపిస్తోంది. సరదాగా ఎవరికైనా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేశాను. ఎవరైనా రాజకీయాలకి అనుకుంటున్న వాళ్ళకి, స్వీపింగ్ రిమార్క్స్ చేస్తున్న వాళ్ళకి అందరికీ చిన్న ఐడియా ఇవ్వాలని. ఆల్ ద బెస్ట్. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.